పళని పుణ్యక్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రాల్లో చాలా ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం ఈ పళని. ఇక్కడ స్వామివారి దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనని పళని మురుగన్గా కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైంది. స్వామి చేతులు ఒక దండం పట్టుకుని ఉంటారు. నిలబడి చిరునవ్వులు ఒలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య స్వామి అవతారమని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనపడడంతో అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తున్నారని అర్థం. అంటే ఈ పళని క్షేత్రం జ్ఞానం ఇచ్చే క్షేత్రం. ఈ మందిరంలో గర్భగుడిలో స్వామివారి మూర్తి నవ పాషాణములతో చేయబడింది. ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధభోగార్ అనే మహర్షి చేశారు. 9 రకాల విషపూరిత పదార్థాలతో చేశారు. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామివారి మూర్తిలో తొడభాగం వెనుక నుండి స్వామివారి శరీరం నుండి విభూది తీసి కుష్ఠురోగం ఉన్న వారికి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవడం, అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామివారిని వెనుక నుండి చూస్తే అది కనపడుతుందని పెద్దలు చెప్తారు. కానీ మనకి సాధారణంగా అవకాశం కుదరదు. ఇక్కడ స్వామివారిని ఈ క్రింది నామాలతో స్తుతి చేస్తూ ఉంటారు. కులం దైవలం, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లిమ నలన్, దేవయ నైమ నలన్, పళని అండవార్, కురించి అండవార్, ఆర్ముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కొడియోన్, వెట్రి మురుగన్ మొదలైన నామాలతో ఎన్నో ఉన్నాయి స్వామివారికి ఇక్కడ. ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కేరళ రాజైన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తర్వాత పాండుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. ఇంకొక విషయం ఏమిటంటే పళనిలో కొండపైకి ఎక్కడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఓపిక ఉన్నవారు మెట్ల మార్గం వెళ్ళడం ఉత్తమం. మెట్లు కాకుండా రోప్వే లాంటివి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. పూర్వము దేవతలు విఘ్నాలకు అధిపతిని ఎవరిని చేయాలని పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని చిన్ని సుబ్రహ్మణ్య స్వామిని పిలిచి ఈ భూలోకం చుట్టి అన్ని పుణ్య నదుల్లో స్నానం ఆచరించి ఆ క్షేత్రమును దర్శించి రావడం, ముందుగా ఎవరు వస్తారో వాళ్ళని విఘ్నములకు అధిపతి చేస్తానని చెప్తారు. వినాయకుడు యుక్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రులైన ఉమామహేశ్వరుల చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేస్తారు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనంపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరుతారు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులను స్నానం చేసినంత పుణ్యం వస్తుందనే సత్యము తెలుసుకుని కైలాసంలోనే ప్రదక్షిణ చేస్తూ ఉండడం వల్ల సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుదిరిగి వస్తూ కనపడతారు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యారు. ఈ కథ మన అందరికీ తెలిసిన విషయమే. సుబ్రహ్మణ్య స్వామిని కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్నవాడు కదండి. దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటారు అలకతో. ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండి. అందులోనూ చిన్నవాడు శివపార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా. శివపార్వతులు ఇద్దరు షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు. ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు అవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుని ఎత్తుకుని నువ్వే సకల జ్ఞాన ఫలానివి రా నాన్న అని బుజ్జగిస్తారు. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్య స్వామి ఎప్పటికీ శాశ్వతంగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు. అలా సుబ్రహ్మణ్య స్వామి పళని స్వామిగా ఈ కొండపైన కొలువుదీరి ఉన్నారు. ఈ పళని క్షేత్రంలో సంతానం లేనివారు కావడి ఉత్సవంలో పాల్గొంటే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసము. ఆరు కృత్తిక పర్వదినం సందర్భంగా ఇక్కడ స్వామివారికి కావడి చెల్లిస్తారు. జ్ఞానక్షేత్రంగా పేరొందిన ఈ పళనిలోనే తొలిసారిగా కావడి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది. ఇడుంబుడు ఏ కావడి వల్ల అయితే సుబ్రహ్మణ్యుని చేరుకోగలిగాడో
అలాగే పాల కావిడి కానీ, విభూతి కావిడి కానీ, పూల కావిడి కానీ, తేనె కావిడి కానీ, నేతి కావిడి కానీ భుజం మీద పెట్టుకుని తాము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి పోతున్నామని పాదాచారులై పళనిమురుగన్ గుడికి వచ్చిన వారికి సుబ్రహ్మణ్య ఆరాధన శాస్త్రంలో ఎన్నో విధాలుగా చేయాలని ఉందో అంత ఆరాధన చేసిన ఫలితం ఇవ్వాలని వరం కోరుకుంటారు. ఇడుంబుడు చూశారా, రాక్షసుడైన లోక కళ్యాణం కోసం ఎంత గొప్ప వరం కోరుకున్నారో. తన స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఇడుంబుడు కోరుకున్న ఆ వరాన్ని అనుగ్రహించిన సుబ్రహ్మణ్య స్వామి ఆనాటి నుంచి తన దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందుగా ఇడుంబుని దర్శించి తర్వాతనే తన దర్శనానికి వస్తారని వరం ఇచ్చారు.